గడిచిన 5 సంవత్సరాలుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ ఉన్నాయి. ఎస్. విద్యకు సంబంధించింది, నగదు బదిలీకి 2 చాలా ప్రధానమైనవి. డైరెక్ట్ బెనిఫిట్ అండి. ఈ 2 డైరెక్ట్ బెనిఫిట్స్ ఎంత మేరకు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన మిగతా విషయాల్లో చూసుకుంటేనండి, ఎక్సెప్ట్ దిస్ ఆయనకి 10% ఓట్లు కూడా రాకూడదు. ఈ 2 మినహాయిస్తే క్లాస్ వారని సామాజిక పరంగా వెళ్ళటం వల్ల ఒకటి, రెండోది ఇది ఉండటం వల్ల ఆయనకు 40% ఓటు తక్కువ కాకుండా వస్తుందని అనేక మంది అంచనాలు ఉన్నాయి. ఈ 2 కారణంగా ఇది డెఫినెట్గా ఆయన హామీలు నిలబెట్టుకుంటాం. ఆయనకి ఒక విశ్వసనీయత ఉందండి. రాజశేఖర రెడ్డి గారికి ఉంది, ఎన్టీ రామారావు గారు ఉన్నట్టే. ఒక మాట ఇస్తే మీరు తెలంగాణలో కేసీఆర్ గారితో కంపేర్ చేయొద్దు. 2 బెడ్రూమ్ హౌసెస్ అని ఆయన చెప్పి ఒక 5% ఆయన ఓడిపోవడానికి 3 కారణాలు ఎందుకు రెండు నేను తెలుగు కంపేర్ చేస్తాను. ఇక్కడ జరిగినప్పుడు అక్కడ 2 బెడ్రూమ్ అని చెప్పి 5%కి ఇవ్వటం, ఈ మిగతా వాళ్ళందరూ ఏదే మాకు యాంటీ అవ్వటం, దళిత బంధుని ఒక చోట ప్రవేశపెట్టి 10 లక్షలు, అది యాక్చువల్లీ అంత కూడా ఎవరు ఆశించలేదు. ఆ రోజు పెడతాం, మిగతా చోట ఫెయిల్ అయిపోవటం, ఈ అహంకారం, కాళేశ్వరం ప్లస్ ఈగోయిజం, మనిషిని కలవని ఈగోయిజం ఎలాగ దెబ్బ కొట్టిందో ఆంధ్రప్రదేశ్లో అయితే స్కీముల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్య నిషేధం లేదా సిపిఎస్ 1-2 ఆ హామీలు మినహాయించి సంక్షేమంలో ఏం చెప్పారో కొంచెం అటు ఇటు అన్ని పథకాలు అమలు చేశారు, ప్రతి ఇంటికి చేర్చారు. చాలామంది మీరు ఆ సంక్షేమ పథకం అనేది ఒక అర్థం మీకు చెప్తానండి. ఒక విషయంలో అయితే మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోం. మీకు కూడా పార్టీలు లేవు, నాకు పార్టీ లేవు. మా ఊళ్ళల్లోనండి చుట్టుపక్కల జీపీ ఒకటి ఉంటుంది, గ్రామ పంచాయతీ మీకు కూడా ఉంటుంది, చుట్టుపక్కల విలేజ్లు 4 ఉంటాయి, హ్యామ్లెట్స్. వాళ్ళు వచ్చి 1000 రూపాయలు 2019 జనవరి వరకు 1000 రూపాయలు ఉండేది పెన్షన్. వాళ్ళు ఉద్యోగులు వచ్చి 1,00,000 రూపాయలు జీతగాళ్ళు చాలామంది, అందరినీ అన్న కొంతమంది ఉద్యోగులు ఇప్పటిగా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ కుమ్మట కట్టుకుని రావాలి, పక్కన కూర్చోవాలి. ఇలా ముసలాళ్ళు, ముత్తకాళ్ళు, లేకపోతే వృద్ధులు, దివ్యాంగులు కూడా, వికలాంగులు కూడా వచ్చి దాని మీద వేయించుకుని ఆ డబ్బులు 1000 రూపాయలు ఇస్తూ ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన చైతన్యం, ఇవాళ తప్పో రేటు నాకు అనవసరం, ఆత్మగౌరవం ఎలా ఉందో తెలుసండి. ఇంటింటికి వెళ్ళి పొద్దున్న 7 గంటలకు 3,000 ఇచ్చి మా జగన్ తిడతాడు, ఇది మార్కెటింగ్, జగన్ తెలిసిపోద్దు, మేము ఇవ్వకపోతే మమ్మల్ని తిడతాడు, ఇది మార్కెటింగ్ అనేది పక్కన పెడదాం. ఆ ఇంటికి ఇస్తే ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆత్మగౌరవం ఇస్తారండి. ఇది పట్టింది జనాలకి. మా ఇంటికి తీసుకొచ్చి చాలామంది అంటున్నారు పందేరం చేశారు. ఒక సామాన్యుడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ ఉండటం అనే దాన్ని టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనలో అనేక విధానాలని, ఏకపక్ష విధానాలని, అమరావతిలో మహిళల మీద జరిగిన దౌర్జన్యాలు ఇవన్నీ దుర్మార్గంగా చేశారు. దట్స్ ఎంటైర్లీ సెపరేట్ థింగ్. అందువలన ఈ సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఆయన్ని నిలబెడుతుంది. కానీ దీన్నే బాణంతో కొట్టాలని చెప్పి చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి, తెలుగుదేశం కూటమి కాదు, వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమిగానే వచ్చిందండి. వాళ్ళు ఏం చేశారు, ఇది ఎంతమంది ఇస్తున్నాడు పథకం 5,000 అంటే వాలంటీర్లకి, ఆంధ్రప్రదేశ్ ఏమో శ్రీలంక అయిపోద్ది, బాగా ప్రచారం చేశారు, దేశం అంతా కూడా ప్రచారం చేశారు, వెనుజులా అయిపోతుంది అని ఒక ఆయన, గోన్ సంచులు మోసే ఉద్యోగం ఒక ఆయన, ఇది అమ్మాయిలు ట్రాఫికింగ్ చేస్తున్నారని ఇంకొక ఆయన, అలా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచలేదు ఈ హామీల్లో. వాళ్ళకి వీళ్ళు 100% జీతాలు ఇస్తారు అదే వ్యవస్థకి. ఇంకోటి చెప్తానండి, 4,000 రూపాయలు పెన్షన్, అది కూడా గత 3 నెలల నుంచి, అంటే ఏప్రిల్, మే, జూన్ కలిపి ఒకేసారి బోనస్. ఇది అఫీషియల్ లంచం అంటారు. అంటే 7,000 నేను అధికారంలోకి వచ్చింది, అది 7,000 డైరెక్ట్గా ఇచ్చేది 1,500, 2,000, 3,000 ఉంది ఇస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కి అదో అఫీషియల్ లంచం. ఆ దివ్యాంగులకి 9,000 రూపాయలు జూలై 1వ తారీఖున మీ అకౌంట్లో పడుతుంది. 9,000 అంటే పాత బాకీ 3,000, ఆ నెల 6,000, 9,000 రూపాయలు మీ చేతిలో పడుతుంది. అలాగే ఇంకా కోమారిటీస్ వాళ్ళ పెన్షన్ల బడ్జెట్ మీకు తెలుసా, యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టేట్. పైగా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల్లో నిండుగానే ఎస్సీ బీసీ మైనార్టీలకి 70-80% 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు. అవునండి, అది ఎస్సీ బీసీ మైనార్టీలకి పక్కన రాయలేదు, తర్వాత కండిషన్స్ అప్లై ఉంటుంది. కండిషన్ కానీ 50 ఏళ్ళు దాటితే ఇంకో విషయం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మెజారిటీ మైనార్టీ అందరు కలిపి మెజారిటీ వాళ్ళే అవుతారు. 80%, 75% ఇస్తున్నారు. 80% అది కూడా కాకుండా 18 ఏళ్ళు నిండిన మహిళకి, ప్రతి యువతికి ఇది మీకు ఎంతన్నా ఉండే ఆస్తి, దాంట్లో కండిషన్ పెట్టలేదు. 1,500 పాకెట్ మనీ, నెలకు 1,500 ఇస్తూ ఉంటారు. 50 ఏళ్ళు వచ్చేంత వరకు, ఓసీలకు 59 ఏళ్ళు వచ్చేంత వరకు. ఇది కాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ బండ, ఇక్కడ 500 కాదండి, ఫ్రీ 3 గ్యాస్ బండలు ఫ్రీ. దాంతో ఎమ్మెల్యేలు కొంతమంది బయలుదేరి, ఉత్తర భారతీయ జనతా కూటమి ఎమ్మెల్యేలు ఒక నెల, ఎందుకంటే చాలా గ్రామాల్లో మీకు తెలిసి ఉంటుందండి, ఊరు పల్లెలు, మీరు కరీంనగర్ దగ్గరికి వెళ్ళండి, ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, అక్కడ కుటుంబాలు వేరేని, పెద్ద కుటుంబం ప్రతి వాళ్ళకు గ్యాస్ బండ, మరి ఆ స్కీమ్ తక్కువ రావాలి కదా, అందుకని ఇలాగా
ఈ నేపథ్యంలో వాళ్ళకి మూడు సిలిండర్లు 3 నెలలు వస్తుంది ఒక్కొక్కరికి. నాకు ఇంకోటి కూడా ఎమ్మెల్యే ఇస్తా అన్నట్టు వస్తారు, అంటే 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. బస్సులు తెలంగాణలో పెట్టినట్టే బస్సులు ఫ్రీ మహిళలకి, అది జిల్లాల స్థాయి వరకు అని చెప్తున్నా. ఇవన్నీ ఇంకా చాలా స్కీములు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే వెళ్ళిపోతే రేపు పొద్దున ముళ్ళుతోనే కోయాలని ఉత్తర భారతీయ జనతా చంద్రబాబు గారు ఈ స్కీమ్ పెట్టారు. బీజేపీ పక్కెళ్ళిపోయింది, నేను ఆ స్కీమ్లో లేను, మద్దతు అన్నది. మళ్ళీ వెంటనే ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, జీవీఎల్ నరసింహ గారు వీళ్ళందరూ వచ్చి మాకు దానికి హామీలు అమలుపరచాల్సిన బాధ్యత మాకు లేదని పెద్ద నాటకం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాల చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ.